Today we are going to discuss about a very important question in Quantum Mechanics 1 MSc Physics second semester, that is eigenvectors and eigenvalues of Hermitian operator. So in this eigenvectors and eigenvalues of Hermitian operator, first of all we are going to discuss about eigenvalues of Hermitian operators or real numbers with proof. So let us consider a Hermitian operator A. Let psi n be an eigenfunction of A belonging to the eigenvalue an. Then we get eigenvalue equation, that is A psi n is equals to an psi n. సో ఒక హెర్మిషియన్ ఆపరేటర్ ఏ అనేది మనం తీసుకుంటే psi n అనేది ఐగన్ ఫంక్షన్ అవుతుంది. ఈ psi n ఫంక్షన్కి ఏ అనేది హెర్మిషియన్ ఆపరేటర్ అండ్ ఐగన్ వాల్యూ అనేది ఏఎన్గా తీసుకున్నప్పుడు మనం ఐగన్ వాల్యూ ఫంక్షన్ ఈక్వేషన్ రాసినట్టయితే సో దాన్ని ఎలా రాస్తాం, ఏ psi n ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ psi nగా రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఈక్వేషన్ రాస్తే, ఐ మీన్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ ఇన్ ద సెన్స్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ psi ఈజ్ ఈక్వల్స్ టు psi స్టార్ అండ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ స్టార్. సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ a conjugate equation of equation 1. So that is a star psi n star an star psi n star. So now we can say this is an equation 2. So multiplying equation 1 by multiplying equation 1 by psi n star from left and integrating over the entire domain of definition. So first of all మనం ఈక్వేషన్ 1 ఏదైతే అనుకున్నామో ఏ psi n ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ psi n, ఈ ఈక్వేషన్కి psi n స్టార్ తోటి లెఫ్ట్ సైడ్ నుంచి మల్టిప్లై చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఆ ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ప్రోడక్ట్గా తీసుకోవాలి. సో అప్పుడు తీసుకుంటే మనకు ఇంకొక ఈక్వేషన్ అనేది వస్తుంది. సో దీనికి కంప్లీట్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ psi n స్టార్ ఏ psi n d tau ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ psi n స్టార్ ఏఎన్ psi n d tau వస్తుంది. సో దీని నుంచి కాన్స్టెంట్గా ఏఎన్ని తీస్తే సో ఏఎన్ ఇంటిగ్రేషన్ psi n స్టార్ psi n d tau ఉంటుంది. సో కంప్లీట్గా ఇంటిగ్రేషన్ psi n స్టార్ ఏ psi n d tau ఈజ్ ఈక్వల్స్ టు an integration psi n star psi n d tau is our equation. So we can say this is an equation 3. So but we know what we know. So A is Hermitian. So we know Hermitian, we can say A is equals to, I mean we can write A is equals to A star. Then అప్పుడు మనకి ఈక్వేషన్ 3ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఏదైతే ఉందో ఏ ప్లేస్లో మనం ఏ స్టార్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దెన్ ఇంటిగ్రేషన్ psi n స్టార్ ఏ స్టార్ psi n d tau ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ ఇంటిగ్రేషన్ psi n స్టార్ psi n d tau అవుతుంది. సో వీ కెన్ సే దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ 4. సో మనకు ఈక్వేషన్ 2 కాంజుగేట్ ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, ఆ కాంజుగేట్ ఈక్వేషన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి దీంతో psi n తోని. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2 బై psi n ఫ్రమ్ రైట్ సైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అప్పుడు లెఫ్ట్తో చేసాం కదా, లెఫ్ట్ నుంచి చేసాం కదా, ఇప్పుడు రైట్ నుంచి చేద్దాం. సో మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2 బై psi n ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఓవర్. మనం కంప్లీట్గా మల్టిప్లై చేసేసి రైట్ సైడ్ నుంచి అప్పుడు ఇంటిగ్రేషన్గా తీసుకుందాం. సో దెన్ మనకేమొస్తుంది, ఈక్వేషన్ 2 చూడండి, ఇది ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్ 2 ఏ స్టార్ psi n స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ స్టార్ psi n స్టార్. సో రైట్ సైడ్ నుంచి నేను ఇంటిగ్రేషన్ చేసినాను, ఇంటిగ్రేషన్ చేస్తూ మల్టిప్లై అనేది రైట్ సైడ్ నుంచి చేశాను. సో ఇంటిగ్రేషన్ ఏ స్టార్ psi n స్టార్ psi n d tau ఈజ్ ఈక్వల్స్ టు
integration an star psi n star psi n d tau. This is an equation 5. So as you can see from equations 4 and 5, both LHS are same. So you can see, so this is an equation 4, means you can see integration a star psi n star psi n d tau, and here is the equation 5, that is integration a star psi n star psi n d tau. So both LHS are same, so we can equate these two equations. So now we are going to equate these equations. So now we can get an integration psi n star psi n d tau is equals to an star integration psi n star psi n d tau. సో దీని నుంచి మనం ఈజ్ ఈక్వల్స్ టు ఉన్న లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే మైనస్ అవుతుంది, సో ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో రిమైనింగ్ ఇంటిగ్రేషన్ psi n star psi n d tau is common, so remaining an minus an star is equals to 0. So but we know integration psi n star psi n is never equals to 0, means ఇది ఎప్పుడు కూడా 0 అవ్వదు. సైన్ స్టార్ సై ఎన్ అనేది 0 అవ్వదు. మరి ఎప్పుడు అవుతుంది? ఫంక్షన్ అనేది వేరే ఉన్నప్పుడు, ఐగన్ ఫంక్షన్ అనేది వాల్యూ అనేది డిఫర్ ఉన్నప్పుడు మాత్రమే 0 అవుతుంది. సో సేమ్ ఉన్నప్పుడు విచ్ నెవర్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది 0 అవ్వలేదు అంటే సై ఎన్ స్టార్ సై ఎన్ డీటా అనేది 0 అవ్వలేదు అంటే ఏం 0 అవుతుంది మరి? an minus an star is equals to 0 అవుతుంది. సో నా an minus an star is equals to 0. It means an is equals to an star. So by this ఇప్పుడు 2 ఒకటి కాంజుగేట్, ఒకటి నార్మల్గా మనం తీసుకునే రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. మీన్స్ ఏంటి? ఐగన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషియన్ ఆపరేటర్ ఆర్ ఏమన్నట్టు? రియల్ అన్నట్టు. ఓకే, సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషియన్ ఆపరేటర్ దట్ ఈస్ ఏ ఆర్ రియల్. ఓకే, టుమారో విల్ డిస్కస్ అబౌట్ ఆర్థోగోనల్. థ్యాంక్ యూ.